అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సప్త శనివారం వ్రతం చేసుకునే వాళ్ళు స్వామివారికి 7 లడ్డూలు ఖచ్చితంగా సమర్పించాలి. వ్రతం చేసేవాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు కదా. కొంతమంది అయితే ఉపవాసం ఉంటారండి. అలాంటి వాళ్లకు చేసుకునే ఓపిక ఉండదు. చాలా సింపుల్ వేలో ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయండి. స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఎలాంటి శ్రమ లేకుండా సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి జల్లెడ పట్టుకొని ఒక 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటారో ఆ క్వాంటిటీలో తీసుకోండి. ఇక్కడ నేను అరకప్పు క్వాంటిటీలో 2 కప్పులు అయితే తీసుకున్నాను. టోటల్గా ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకుని వీటిని ఈ విధంగా జల్లించుకోండి. ఇలా జల్లించడం వల్ల లడ్డూలు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ అనేది వేసుకోవాలి. 1 కప్ శనగపిండికి 3/4 కప్ వరకు షుగర్ అనేది పడుతుందండి. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ అనేది వేసుకోవాలి. లడ్డూలని పంచదారతోనే చేస్తారండి. అందుకే నేను షుగర్ వేసి చూపిస్తున్నాను. అందులోకి ఒక 5 ఇలాచీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా ప్రసాదంగా కాకుండా నార్మల్గా చేసుకుని తినేవాళ్ళు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. కడాయిలో 1/4 కప్ వరకు ఆయిల్, 1/4 కప్ వరకు నెయ్యి వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జల్లించుకున్నటువంటి శనగపిండి మొత్తాన్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కలపడానికి ఒక అరగంట టైం అయితే పడుతుందండి. సో నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం నెయ్యితోనే చేస్తే కనుక మరొక అరకప్పు వరకు నెయ్యి అనేది పడుతుందండి. అలా కాకుండా 1/4 కప్పు నెయ్యి, 1/4 కప్ ఆయిల్ వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఎక్స్ట్రా నెయ్యి అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక అరగంట పాటు. బాగా వేయించకపోతే లడ్డూలు అనేవి పచ్చివాసన వస్తాయండి. సో బాగా వేయించాలి వీటిని. శనివారం వ్రతంలో స్వామివారికి 7 శనగపిండి లడ్డూలు సమర్పించాలండి. ఇలా బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉదయం పూజ అవ్వగానే వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే సాయంత్రం చేసుకోవచ్చులే అనుకుంటాము. బట్ పూజ టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా అవ్వలేదని టెన్షన్ వస్తుంది. దానికన్నా మీరు మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే కాస్త టైం అనేది సేవ్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం టైంలో స్వామివారికి అన్నం, సాంబారు అవి ప్రిపేర్ చేయాలి కదండి. ముందుగానే లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అందులోకి కొంచెంగా పచ్చికర్పూరం వేసుకోండి. షుగర్ పౌడర్ కూడా కొంచెంగా వేసుకుని బాగా కలపండి. పిండి అనేది కొంచెం జోరుగా ఉంది కదండి. షుగర్ పౌడర్ వేయగానే గట్టిపడుతుంది. ఇలా వేసుకుని స్లోగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. పిండి అనేది వేడిగా ఉంటుంది కదండి. షుగర్ వేయగానే మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండగా మిశ్రమం అనేది లడ్డూలు పట్టే స్థితికి వస్తుంది. ఇంకా మీరు నెయ్యి కూడా వేయాల్సిన అవసరం కూడా లేదండి. షుగర్ కూడా మొత్తం వేయలేదండి. కొంచెం అయితే తగ్గించేసాను. మీకు తెలుస్తుంది క్వాంటిటీ అనేది ఎక్కువ పడుతుందా లేదా అన్నది. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అందులోకి జీడిపప్పు పలుకులు కానీ, బాదం పలుకులు కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీటిని అలా 1 అవర్ పాటు వదిలేస్తే మనకి లడ్డూలు అనేవి రౌండ్గా వస్తాయి. పిండి అనేది కొంచెం గట్టిపడి లడ్డూలు అనేవి కరెక్ట్ షేప్లో వస్తాయండి. లేదు మీరు వెంటనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక లడ్డూలు అనేవి కొంచెం ఓవెల్ షేప్లో వస్తాయి అన్నమాట. నేను కూడా పూజకి 1 అవర్ ముందే ప్రిపేర్ చేస్తానండి. సో అందుకే చెప్తున్నాను. మార్నింగ్ పూజ అవ్వగానే ఈ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. నేను ఒక్క అరగంట మాత్రమే పక్కన పెట్టాను. సో ఈ విధంగా పెట్టిన తర్వాత పిండిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా తీసుకుని లడ్డూల కింద చుట్టుకోండి. మరి కొంచెం సేపు అలా వదిలేస్తే కనుక పిండి అనేది కొంచెం గట్టిపడి లడ్డూలు అనేవి చాలా రౌండ్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు పిండి అనేది బాగా జోరైతే కనుక కొద్దిగా శనగపిండిని కడాయిలోకి తీసుకుని బాగా వేయించుకున్నాక ఈ పిండిలోకి కలుపుకుని ఈ విధంగా లడ్డూల కింద చుట్టుకోండి. ఇవి చాలా మెత్తగా నోటిలో పెట్టుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటాయండి. ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న 7 లడ్డూలను స్వామివారి ముందు నైవేద్యంగా సమర్పించాలి. ఏ నైవేద్యమైన పదార్థం కంటే ముఖ్యమైనది మన భక్తి, శ్రద్ధ, స్వచ్ఛమైన మనస్సు. స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ, స్వామివారు నేను చేస్తున్న ఈ సప్త శనివారం వ్రతాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయించే శక్తిని ప్రసాదించండి. నా కుటుంబంపై మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించండి అని ప్రార్థించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.